చంద్రం జేబు తడిమి చూసుకున్నాడు. ఏమీ తగల్లేదు. చాలా ఆకలిగా ఉంది. అన్నం తిని 2 రోజులైంది. కాఫీ తాగుదామన్నా జేబులో పైసా లేదు. చిన్నప్పటి నుంచి ఈ ఆకలి, పస్తుల అలవాటే. మహేష్ పుణ్యమా అని కడుపు నిండా అన్నం తినడం మొదలుపెట్టాడు. ఎప్పుడన్నా వాడి మీద కోపమొచ్చి తినకపోతే వాడు తినేవాడు కాదు. జీవితానికి ఓ నిర్వచనం తెలియకుండా, అర్థం పర్థం లేకుండా తిరుగుతున్నాడన్న తన్ను ఎన్నో నీతి సూత్రాలు బోధించి, జీవితం అంటే గౌరవాన్ని కలిగించి, ఫోటోగ్రఫీ నేర్చుకునేటట్లు చేసి, ఈ ఉద్యోగంలో చేరేటట్లు చేశాడు. అతని వల్ల ఆ ఫోటో స్టూడియో ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. స్టూడియోలో ఎవరూ లేరు. ఒక్కడే కూర్చొనున్నాడు. సునందకి ఫోన్ చేశాడు. మహేష్ కోసం డబ్బు పంపించమని, ఆమె తప్పకుండా సహాయం చేస్తుందని 2-3 రోజులుగా ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి జవాబు రాలేదు. బయటేదో అలికిడైనట్లయింది. ఎవరో కారులోంచి దిగారు. లోపలకు ఓ నడి వయసు వ్యక్తి వచ్చాడు. ఆయన చంద్రానికి తెలుసు. తమ స్టూడియోకి ఎప్పుడూ వచ్చే కస్టమరే. ఆయన చూసి చంద్రం గౌరవంగా లేచి నిలబడ్డాడు. రావుగారు లేరా? ఇంటికి వెళ్ళిపోయారండి. సరే అని జేబులోంచి ఒక కవర్ తీసి, మొన్న మా అమ్మాయి పెళ్లికి వీడియో తీసిన తాలూకు 1500 ఆయనకిచ్చేసేయి అని చేతికిచ్చి బయటికెళ్ళిపోయాడు. చంద్రం ఆ డబ్బు డ్రాయర్ సరుగులో పెట్టబోతుంటే తటాలను ఓ ఆలోచన సోకింది. శరీరం అంతా వణికినట్లయింది. నో, ఇది తప్పు. ఇలాంటి పని ఇదివరకెన్నడూ చేయలేదు. స్టూడియోలో యజమానికి తెలియకుండా మిగతా వర్కర్లు ఎప్పుడైనా కక్కుర్తి పడితే తానే మందలిస్తూ ఉండేవాడు. అటువంటిది తానే ఈ నీచానికి తన మీద తనకు అసహ్యం వేస్తోంది. కానీ మహేష్ కోసం నిర్ణయం తీసేసుకున్నాడు. మైస్థెనియా గ్రేవిస్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్. అనుక్షణం వీటితో పోట్లాడుతూ ఎన్నాళ్ళు? హరిని న్యూరాలజిస్ట్ డాక్టర్ నరేంద్రం కలుసుకుంది. మహేష్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇద్దరూ చర్చించారు. అతనికి 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ఒక కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే తడవకి డయాలసిస్ చేసే అవసరం తప్పిపోవచ్చు. అయితే కిడ్నీని డొనేట్ చేయడానికి డోనర్ దొరకాలి. డబ్బు కోసం డోనర్స్ కొంతమంది ముందుకొస్తారు. సాధారణంగా జరిగేది కూడా అంతే. కానీ వాళ్ళు తీసుకునే ధర చాలా అధికంగా ఉంటుంది. 30,000 రూపాయల నుంచి 60,000 దాకా ఉంటుంది. అయితే టిష్యూ మ్యాచింగ్ అవ్వాలి. డొనేట్ చేయబోయే వ్యక్తికి కిడ్నీ బయాప్సీ చేసి పనికొస్తుందో లేదో చూడాలి. నేను డొనేట్ చేస్తాను అంది హరిణి. డాక్టర్ నరేంద్ర ఆమె వంక పరీక్షగా చూశాడు. కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆమె ఎలాంటి ప్రమాద స్థితి నుండి బయటపడిందో తెలుసు. ఆ తర్వాత రోజుకు ఎలా చిక్కి శల్యమైపోతుందో తెలుస్తూనే ఉంది. అతను మానవత్వం మూర్తీభవించి ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకోగల సహృదయుడు. జీవితంలో ఎన్నో విషాదగాథల్ని తరచి చూసిన మనిషి. మీరైనా సరే టిష్యూ మ్యాచింగ్ చెయ్యాలి. అది కుదిరితేనే. చెయ్యండి అంది ఆతృతగా. హరిణి ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీద పడుకోబెట్టబడింది. అంతకుముందే ఇంజెక్షన్ ఇవ్వబడింది. తాను సెడేటివ్స్కి అలవాటు పడుతోంది. ఈ మత్తు పదార్థం ప్రభావం తన మీద ఎంతగా ఉంటుంది? నేను ఇంజెక్షన్ చేస్తున్నాను నొప్పి తెలియకుండా అన్నాడు డాక్టర్ నరేంద్ర. మరుక్షణంలో ఆమె సున్నితమైన శరీరం మీద చిన్న నొప్పి, తర్వాత బండబారుతోన్న ఫీలింగ్. 5 నిమిషాలు అయిపోతోంది. లోతుగా నీడిల్ చొచ్చుకుపోయింది. నొప్పి తెలియడం లేదు, కానీ లోపల కరకరమని ఏదో తిరిగినట్లు ఇంకో ఫీలింగ్. అయిపోయింది. యూ కెన్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. హరిణికి మాగొన్నగా నిద్రపడుతోంది. ఇదే ప్రొసీజర్లో మహేష్కి కూడా బయాప్సీ చేయబడి మ్యాచింగ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. తన కిడ్నీ టిష్యూ అతనికి మ్యాచ్ అయితే డయాలసిస్ బెడద నుంచి తప్పించుకోవచ్చు. బయట అలికిడైనట్లయితే తలదిప్పి చూసింది. స్ప్రింగ్ డోర్ తెరుచుకొని డాక్టర్ నరేంద్ర లోపలికి వస్తున్నాడు. అతను ఏం చెబుతాడోనని ఆమె గుండె దడదడమని కొట్టుకుంటుంది. డాక్టర్ నరేంద్ర ఆమె దగ్గరకు వచ్చాడు. హరిణి ఆశగా చూస్తోంది. ఐఎమ్ సారీ మై డియర్ డాక్టర్. డాక్టర్ మహేష్ కిడ్నీ టిష్యూతో మీ టిష్యూ మ్యాచింగ్ అవ్వలేదు. మా హరిణి మాట్లాడలేదు. ఆమె నాలిక, మెదడు మొద్దుబారిపోయాయి. చంద్రం కూడా తన కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్ధపడ్డాడు. అతని టిష్యూ కూడా మ్యాచ్ అవ్వలేదు. అతనికి ఎలాగైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే 2వ కిడ్నీ తీసేయొచ్చు. అప్పుడు డయాలసిస్ చేసే అవసరం ఉండదు. మహేష్ని ఇంటికి తీసుకురావచ్చు. జీవితాంతం అతను కదలలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ కళ్ళ ముందే ఉంటాడు. అప్పుడంత ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. అతన్ని 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఇద్దరికీ మనస్థిమితం చిక్కుతుంది. క్రమంగా తన ప్రాక్టీస్ కూడా మళ్ళీ పెంపొందించుకునే ఆస్కారం ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే డబ్బు కావాలి. ఒకేసారి 30-40 వేల రూపాయలు కావాలి. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎవరిస్తారు? హరిణి పిచ్చెక్కిన దానిలో ఆలోచిస్తుంది. ఆమెకు సంపత్ కుమార్ గుర్తొచ్చాడు. సంపత్ కుమార్ భార్య నళిని ప్రియ ఆమె దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉండేది. అతను భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు కొంచెం తలనొప్పి వస్తే విలవిల్లాడిపోయేవాడు.
ఆమె గర్భిణీ అయ్యి చికిత్స కోసం వచ్చినప్పుడు అతను వేసే చాదస్తో ప్రశ్నలు ఆమెకు కోపం, నవ్వు తెప్పించేవి. ఆమెకు సిజేరియన్ చేసేటప్పుడు అతను పడ్డ ఆందోళన ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. సంపత్ కుమార్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. రూపాయల్ని మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తాడు. మెడికల్ బిల్స్ కూడా భారీ ఎత్తున పే చేసేవాడు. కొన్ని నెలలుగా అతను గాని అతని భార్య గాని కనిపించడం లేదు. అన్నట్లు తనకు కారుండేది కాదు. డాక్టర్ గారు, మీరు అంత బిజీ ప్రాక్టీషనర్కి కారు లేకపోతే ఎలాగండి? డబ్బుకి ఇబ్బంది అయితే చెప్పండి, నేను సర్దుతాను. రీపేమెంట్ వాటి గురించి వర్రీ అవ్వకండి అనేవాడు అతను. అతని మొహంలో ఎంతో ఆప్యాయత గోచరించేది. హరిని అభిమానం చంపుకొని అతన్ని కలుసుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె వెళ్ళేసరికి రాత్రి 7 దాటింది. పోర్టికోలో ఫియట్ కారాగుంది. బయట ఎవరూ కనబడలేదు. ఒక్క క్షణం సంకోచించి బజర్ నొక్కింది. జవాబు లేదు. ఇంట్లో ఎవరూ లేరా అనుకుంటూ మళ్ళీ ప్రెస్ చేసింది. లోపల అలికిడి వినిపడింది. ఓ నిమిషం గడిచాక తలుపు తెరుచుకుంది. సంపత్ కుమార్ పైజమా లాల్చి వేసుకొని లోపల నిలబడున్నాడు. ఓ మీరా, సర్ప్రైజ్ విజిట్, రండి అన్నాడు. హరిని లోపలికి అడుగుపెట్టింది. హాల్లోంచి నడిచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్లారు. కూర్చోండి అన్నాడు మర్యాదగా. ఆమె సోఫాలో కూర్చుంటూ ఎదురుగా చూసి ఉలిక్కిపడింది. సంపత్ కుమార్ ముందున్న టీపై మీద విస్కీ సరంజామా అంతా ఉంది. ఆమెను చూసి అతనున్న స్థితికి లజ్జితుడు అవలేదు. సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాడు. విస్కీ గ్లాస్ చేతిలోకి తీసుకొని 2 గుక్కలు తాగాడు. చెప్పండి అన్నాడు తర్వాత. హరిణికి ఏమనాలో తోచక కాని టైంలో వచ్చినట్లున్నాను అన్నది. పర్వాలేదులేండి అన్నాడు అప్పటికి ఏమీ సిగ్గుపడకుండా. నళిని ప్రియ గారు లేరా? లేదు, ఉండదు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిక్కచ్చిగా చెప్పాలంటే వదిలేసింది. హరిణి చాలా ఆశ్చర్యపడింది. అంత తీక్షణంగా ప్రేమించుకొని. మీ అనుమానం నాకు అర్థమైంది. కానీ ప్రపంచంలో ఏవి అసంభవం కాదు. ఎంతో అన్యోన్యంగా కాపురం చేసేవారు విడిపోవడం, ఒకరినొకరు అతుక్కుపోయినట్లు ప్రేమించుకున్నవారు అంతకన్నా తీవ్రంగా ద్వేషించుకునే స్థితికి రావడం అన్నట్లు మీరు ఆ పనే చేశారనుకుంటాను. హరిని అప్రతిపురాలై చూసింది. మీరు మీ హస్బెండ్ను వదిలేశారనుకుంటాను. ఆ మాటలోని మోటుతనానికి హరిణి తట్టుకోలేకపోయింది. ఇదివరకు తానున్న పరిస్థితుల్లో అయితే చెంప చెళ్ళుమనిపించి అక్కడి నుంచి లేచి వచ్చేసేది. కానీ ప్రస్తుతం ఉన్న నిస్సహాయ స్థితి. మేమిద్దరం విడిపోలేదు, కలిసే ఉన్నాం. అంతేకాదు, అతన్ని దక్కించుకోవడమే ప్రస్తుతం నా జీవిత లక్ష్యం అన్నది సాధ్యమైనంత సాత్వికంగా. అతను ఆమె వంక ఓరగా చూసి అలాగా అన్నాడు. హరిణి ఏమీ మాట్లాడలేదు. ఆమెకు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. కానీ అవును, ఏదో పని మీద వచ్చినట్లున్నారు. ఆమె తడబడుతూ నాకు డబ్బుతో అవసరం వచ్చింది అన్నది. ఎంత? 30-40 వేలు. అంత డబ్బు దేనికి? అంతకు ముందు కావాలంటే కారుకు ఫైనాన్స్ ఏ స్వలాభం లేకుండా ఇస్తానన్న వ్యక్తి నోట్లోంచి వచ్చిన మాట. నా హస్బెండ్కు అంటూ క్షుణ్ణంగా చెప్పదలుచుకున్న విషయం చెప్పింది. అతను నవ్వాడు. నేను సెంటిమెంట్లు తెంచుకున్నాను. మీరు పెంచుకొని అందమైన మీ జీవితాన్ని ఇంకా ఇంకా వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంత వద్దనుకున్నా ఆమె ఉద్రేకాన్ని ఆపుకోలేకపోయింది. దగ్గరకు సహాయం అర్థించడానికి వచ్చానని దయచేసి కామెంట్స్ మాత్రం చేయకండి అంది. ఆమె గొంతులోని ఆవేశాన్ని గమనించినట్లు అతను ఓరగా ఇంకోసారి చూసి మాట్లాడకుండా విస్కీ తాగసాగాడు. వాతావరణం భరించడం మీకు దుస్సహంగా ఉంది. అందులో అతని నిర్లక్ష్యం మరీ రంపపు కోత కోసినట్లుగా ఉంది. కానీ తానున్న హృదయ విదారకమైన నిస్సహాయ స్థితి, అవమానాన్ని దిగమింగుకుంటూ నేను అడిగిన విషయం అంది. ఇస్తాను అన్నాడు. కానీ నేను ఇదివరకటి సంపత్ కుమార్ని కాదు. ఆ వ్యర్థుడి కోసం మీరు చేస్తున్న ఖర్చు నా స్వార్థం కోసం ఉపయోగపడనివ్వండి. ఆ చూపు ఆమెకు అర్థమైంది. వాట్? అంటే దిస్ ఈజ్ బిజినెస్. మీరు నన్ను డబ్బు కోరాక మీ అందాన్ని గురించి ఆలోచించడం తప్పు లేదనుకుంటాను. కోపంతో ఆమె శరీరం అంతా ఉణికిపోయింది. కానీ అతను ఒక్క మాట అనలేదు. ఇక్కడ ఇంకొక క్షణం ఉండలేక రివ్వుమని లేచి బయటకు వచ్చేసింది. ఇంటికి వచ్చి లోపల అడుగు పెడుతుంటే ఖాళీగా ఉన్న హాస్పిటల్ వెక్కిరించినట్లయింది. హాస్పిటల్లో పనిచేసే ఒక సిస్టర్ టేబుల్ మీద తలవాల్చి కునికిపాట్లు పడుతూ ఆమెను చూసి చూడనట్లు నటిస్తూ లేవలేదు. ఈ ప్రపంచం ఎంత క్రూరమైంది. హరిణి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెల్లో పొంగే మంటలు కాల్చేస్తున్నాయి. ప్రత్యూష వెడ్డింగ్ కార్డ్ టేబుల్ మీద ఉంచింది. రేపు ఆదివారం నా మ్యారేజ్. కంగ్రాట్స్, నన్ను మీ పెళ్ళికి తీసుకెళ్ళండి అన్నాడు మహేష్. ఎలాగా? వీల్ చైర్లో తీసుకెళ్ళండి. అలాగే, డాక్టర్ గారిని పర్మిషన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం గడిచాక వద్దులేండి అన్నాడు మహేష్. ఏం? ఆ ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంకా దుర్భరంగా ఉంటుంది. ప్రత్యూష్ ఏమీ మాట్లాడలేదు. ఉద్యోగం మానేస్తారా?
మానేస్తే ఎలా? 15 రోజుల పాటు సెలవు పెడతాను. ఏమీ అనుకోకపోతే ఒక చిన్న సలహా చెప్పండి. మీ భర్తను ప్రేమించండి, కానీ అతిగా ప్రేమించకండి. అతిగా ప్రేమించడం వల్ల నష్టాలున్నాయి. అవివేకంతో కూడిన నష్టాలు. అలాగే. మహేష్ నిద్రపోతున్నాడు. చాలా మంచి నిద్ర. అందమైన కలలతో కూడిన నిద్ర. యాక్టివ్గా పనిచేస్తూ, హరిణిని కవ్విస్తూ, క్రికెట్ ఆడుతూ, గలగలా శబ్దాలతో తబలా వాయిస్తూ. హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎవరో అతని జేబు తడుముతున్నారు. మహేష్ అతన్ని గుర్తుపట్టాడు. వార్డు బాయ్ గోవింద్. అప్పుడప్పుడు తనను పలకరించడానికి రూమ్కి వస్తూ ఉంటాడు. గోవింద్ అతన్ని చూసి తడబడ్డాడు. మహేష్ నవ్వాడు. పర్వాలేదు గోవిందు, డబ్బు అవసరం ఎవరికైనా ఉంటుంది. కానీ డబ్బు నా షర్టు జేబులో లేదు. తలగడ దిండు కింద ఉంది. మొత్తం కూడా కొంచెం ఎక్కువే, 1500 దాకా ఉంది. గోవింద్ తల వంచుకున్నాడు. సారీ సార్ అన్నాడు మెల్లగా. హాస్పిటల్ బిల్ నిమిత్తం చంద్రం ఆ డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ రోజు తను వచ్చేసరికి టైం అయిపోయింది. హరిణి వస్తే అందజేయమని చెప్పి డబ్బు మహేష్ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. గోవింద్లో రకరకాల ప్రవృత్తులున్నాయి. చురుకుదనం ఉంది, తెలివితేటలున్నాయి, కావలసినంత క్రూరత్వం ఉంది. హాస్పిటల్లో అన్ని విభాగాలతోనూ అతనికి పరిచయం ఉంది. సాంకేతికంగా ఏమి జరుగుతూ ఉంటుందో కూడా తెలుసుకుంటూ ఉంటాడు. నేను డాక్టర్ని కావాల్సింది, కర్మ కొద్దీ వార్డు బాయ్ని అయిపోయా. నా జీవితాన్ని ఇలా తగలబెట్టేసుకున్నాను అనేవాడు తరచూ. సారీ ఎందుకు గోవిందు అన్నాడు మహేష్. డబ్బు నాకంటే నీకు కనీసం కొంత శాతమైన ఉపయోగపడుతుంది. గోవింద్ అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. సార్, మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారని తెలుసు అన్నాడు. అందుకే ఒక ఉపకారం చెయ్యి. ఏమిటి సార్? నన్ను చంపేయి. గోవిందు ఉలిక్కిపడ్డాడు. వద్దు సార్, అలాంటి పనులు నాతో చేయించకండి అన్నాడు కంగారుగా. మహేష్ నవ్వాడు. డైరెక్ట్గా నన్ను చంపలేవని తెలుసు. అందుకే గోవిందు, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓ చిన్న సహాయం చేయి. నాకు డయాలసిస్ చేసే రూము నీకు తెలుసు కదూ? గోవింద్ తలూపాడు. డయాలసిస్ చేస్తుంటే చూసావు కదూ అంటూ అతను చేయవలసిన పని చెప్పాడు. గోవిందు, ప్లీజ్ కాదనకు. ఈ డబ్బు తీసుకో. ఈ ఉపకారం చేయి. నీ జీవితంలో ఇంతకన్నా మంచి పని నువ్వు చేసుండవు. మహేష్ హృదయ విదారకంగా ప్రాధేయపడుతున్నాడు. గోవిందుకు ముచ్చెమట్లు పడుతున్నాయి. మహేష్ టేబుల్ మీద పడుకొని ఉన్నాడు. అతనికి డయాలసిస్ చేయడం రొటీన్ అయిపోవడం వల్ల అది జరుగుతున్న 3 గంటల సేపు డాక్టర్లు ఉండవలసిన అవసరం లేదు. స్టార్ట్ చేసి వెళ్ళిపోయాక టెక్నీషియన్ చూసుకుంటాడు. డయాలసిస్ మొదలైంది. మహేష్ నవ్వుకున్నాడు. డయాలసిస్ మామూలుగా జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. డైలైజింగ్ ఫ్లూయిడ్ ఉండే ఛాంబర్లో అది లేకుండా గోవింద్ చేశాడు. అంతేకాదు, రక్తం క్లాట్ కాకుండా ఉండేందుకు ఉపయోగించే ద్రవం బదులు అదే రంగులో ఉండే ఇంకో ద్రవం ఉంచాడు. మృత్యువు. ఎంత గొప్పగా! కొంచెం సేపట్లో తానక్కడికి చేరుకోబోతున్నాడు. బయట కారాగిన చప్పుడైంది. హరిణి నవ్వుకుంది. తన కోసం ఎవరైనా కారులో వచ్చే రోజులు పోయినాయి. రోజుకు పట్టుమని 10 మంది పేషెంట్లు రావడం లేదు. తాను కుదురుగా సీట్లో కూర్చుంటే తిరిగి ప్రాక్టీస్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ కూర్చోవడమే సాధ్యం కావడం లేదు. చంద్రం లోపలికి వచ్చాడు. హరిణి అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఎంత చిక్కిపోయాడు! ఇదివరకు ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. చంద్రం, కారులో వచ్చావా? అతను ఆమె ఎదురుగా ఫేమ్ కుర్చీలో కూర్చొని తల ఊపాడు. హరిణి ప్రశ్నార్థకంగా చూసింది. ఒక ఫ్రెండ్ సొంత ట్యాక్సీ తిప్పుకుంటూ రోగిష్టివాడైపోవడం చేత మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అతనికి డైలీ ఇంత అద్దె అని కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకొని ట్యాక్సీ నేనే తిప్పుకున్నాను. అక్కడ కూడా రోగిష్టివాడు. హరిణి నిట్టూరు పణుచుకుంది. అంతలోనే ఆమెకు అనుమానం వచ్చింది. మరి నీ ఉద్యోగం? మానేశాను. అతని ముఖంలోకి పరీక్షగా చూసింది. అబద్ధం చెబుతున్నట్లు తోచింది. మానేశావా, తీసేశారా? అతనేం జవాబు చెప్పలేదు. నిజం చెప్పు, ఉద్యోగం పోగొట్టుకున్నావు కదూ? పోగొట్టుకోలేదు, పోయింది. అదే, ఎందుకని? నేను దొంగతనం చేశానని వాళ్ళు అన్నారు. అన్నారా? నిజంగానే చేశావా? అతనేం మాట్లాడకుండా చిన్నపిల్లాళ్ళ తలంచుకున్నాడు. నువ్వు దొంగతనం చేశావు, అవునా? ఆమె గుచ్చుగుచ్చు అడుగుతోంది. ఉన్నట్లుండి అతను ఆవేశంగా, చేస్తే తప్పేమిటి అని అరిచాడు. అవును, చేశాను. వేరే దారిలేక చేశాను. అయినా మనిషి ఎంతకాలం నీతిగా ఉండగలడు? చేశాను, అందుకే. హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం, అవునా? చంద్రం మాట్లాడడం మానేసి స్తబ్దుగా ఉండిపోయాడు. హరిణి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. 2-3 గంటలుగా చంద్రం ట్యాక్సీలో కూర్చొని హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నాడు. ఒక్క బేరం కూడా తగలడం లేదు. జేబులో రూపాయి కూడా లేదు. తాను స్టూడియోలో దొంగిలించి తెచ్చిన ఆ డబ్బు మహేష్ జేబులో పెడితే అది ఎవరో కాజేశారు. తన ఉద్యోగము పోయింది. ఆ డబ్బు సద్వినియోగము కాలేదు. హాస్పిటల్ బిల్లు కట్టాలి. ఊళ్ళో ఆటోలు ఎక్కువైపోవడం వల్ల ఎక్కువగా బేరాలు ఉండటం లేదు. హాస్పిటల్ దగ్గరైతే సీరియస్ కేసులు అవి ఉంటాయి కాబట్టి ఆటోలో తీసుకెళ్ళడం కష్టం కాబట్టి
పేషెంట్స్ తాలూకు వాళ్ళు ఎంతైనా డబ్బు చెల్లించడానికి వెనకాడరు. ఈ కాసిన రోజుల అనుభవంలో చంద్రం ఇంకో పాయింట్ కనిపెట్టాడు. హాస్పిటల్స్‌లో కనీసం రోజుకు 4, 5 చావులన్నా ఉంటాయి. మామూలు కేసులు, సీరియస్ కేసుల కన్నా శవాలను తీసుకుపెడితే డబ్బులు బాగా గిట్టుబాటవుతాయి. కాకపోతే మామూలు బేరాలొస్తుంటే వదులుకొని శవాల కోసం ఓపికగా వెయిట్ చేయాలి. అసలు ఈవేళ హాస్పిటల్‌లో ఎవరికైనా సీరియస్‌గా ఉందా? వార్డ్ బాయ్ గోవింద్‌తో తనకు కొంచెం పరిచయం ఉంది. అతను ప్రతిరోజు తనకు హాస్పిటల్‌లో రాబోయే చావుల గురించి తనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాడు. ఈ రోజంతవరకు కనబడలేదు. చంద్రం జేబులోంచి ఓ సిగరెట్ తీసుకుని అంటించుకున్నాడు. కొంచెం హుషారొచ్చినట్లయింది. తగలాలి. కనీసం ఈవేళ 2, 3 శవాలైనా తగలాలి. ఇంతలో ఆపద్బాంధవుడిలో హాస్పిటల్ గేట్లోంచి బయటకొస్తున్న గోవింద్ కనిపించాడు. చంద్రం పరుగు పరుగున అతని దగ్గరికెళ్ళాడు. వాట్ బ్రదర్, హాస్పిటల్‌లో ఒక్క కేసు కూడా లేదా? అని అడిగాడు చంద్రం ఆతృతగా. లేకపోవడమేమిటి, ఉంది అన్నాడు గోవింద్. అతని మాట తడబడుతోంది. నోట్లోంచి బ్రాందీ వాసన గుప్పుమనొచ్చింది. ఏం బ్రదర్, మందు బాగా కొట్టినట్టున్నావ్? ఏమిటి సంగతి? అదంతా ఉందిలే. అవును, కేసు వస్తుంది, తొందరపడతావేం? అతను శవంగా మారొద్దా? కనీసం ఇంకో 2, 3 గంటలన్నా పడుతుంది. ఇంతకీ ఏం కేసు? కిడ్నీ కేసులే, వస్తా. ఇంకో క్వార్టర్ బ్రాందీ బిగిస్తే గాని అంటూ గోవింద్ తలూపుకుంటూ వెళ్ళిపోయాడు. గేట్ లోపల నుంచి 2 మనుషులొచ్చారు. చంద్రం టాక్సీ దగ్గర నిలబడి అటు ఇటు చూస్తున్నాడు. చంద్రం ఆతృతగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఏం సార్, టాక్సీ కావాలా? వాళ్ళల్లో ఒకడు అవునన్నట్లు తలూపాడు. పేషెంటా, డెడ్ బాడీయా? నువ్వు డెడ్ బాడీస్ని తప్ప తీసుకువెళ్ళవా ఏంటి? అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అలా అని కాదనుకోండి, దాని రేటు వేరు కదా అన్నాడు చంద్రం నసుగుతున్నట్లుగా. ఓహో అలాగా, డెడ్ బాడీ కాదు, పేషెంటే. కేసు లాభం లేదని తీసుకువెళ్ళిపోమన్నారు డాక్టర్లు. అరే పాపం, అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్ని కదపడం బాగుండదేమో. కాసేపు వెయిట్ చేస్తే మంచిదేమో. అవన్నీ మాకు తెలుసు గాని వస్తావా రావా అన్నాడు ఇందాక కటువుగా మాట్లాడిన వ్యక్తి ఇంకాస్త గదమాయిస్తూ. చంద్రం గబగబా ఆలోచించాడు. గోవిందు ఇంకో 2, 3 గంటల దాకా శవం తయారు కాదని చెప్పాడు. ఈ లోపల బేరం పోగొట్టుకోవడం ఎందుకు? వస్తాను గాని మీరేం అనుకోకపోతే ఓ కండిషన్ సార్. ఏమిటి? సీరియస్ కేసు అన్నారు. కారులో ఎక్కించాక దారిలో ప్రాణం పోవచ్చు. అప్పుడు డెడ్ బాడీని తీసుకెళ్ళినట్లే కదా. అలా జరగాలని కాదనుకోండి. అలా జరిగితే మాత్రం డబుల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అని ఇందాక మాట్లాడిన వ్యక్తి ఒప్పుకున్నాడు. 10 నిమిషాల్లో స్ట్రెచ్చర్ మీద పేషెంట్ని తీసుకొచ్చారు. చంద్రం పరీక్షగా చూశాడు. పేషెంట్కు 70 ఏళ్లకు పైగా ఉంటాయి. ఒంట్లో ప్రాణం ఉందా లేదా అన్నట్లుగా ఉన్నాడు. మహా అయితే 5, 6 నిమిషాల కన్నా బతకడు అనుకున్నాడు. వాళ్ళు చెప్పిన అడ్రస్ వెళ్ళటానికి కనీసం 40 నిమిషాలు పడుతుంది. ఈలోగా పేషెంట్ని ఎక్కించుకొని టాక్సీ బయలుదేరింది. నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఏమిటయ్యా అంత నెమ్మదిగా పోనిస్తున్నావు? ఇంటికి చేరాలా వద్దా అన్నాడు ఇద్దరిలో ఒకడు. అది కాదు సార్, పేషెంట్ని తీసుకెళ్తున్నాం కదా, జాగ్రత్త కోసం. ఆ జాగ్రత్తలేవో మేము చూసుకుంటాంలే, నువ్వు స్పీడుగా పోనీ. మీ ఇష్టం సార్ అని చంద్రం కారు వేగం హెచ్చించాడు. మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చినా స్పీడ్ తగ్గించలేదు. కారు స్పీడ్ బ్రేకర్ మీద నుంచి ఎగిరి అవతలకు దూకి కుదిపి పారేసింది. ఏమిటయ్యా డ్రైవింగ్, జాగ్రత్తగా పోనీ. మీరే కదా సార్ స్పీడ్గా పోనిమ్మన్నారు. అయితే మాత్రం స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కూడా బ్రేక్ వేయవా? హడావిడిలో చూసుకోలేదు సార్ అని కొంచెం ఆగి, సార్ పాపం బండి కుదుపుకి పేషెంట్కి ఏమైనా అయిందేమో చూడండి. అదేదో మేము చూసుకుంటాంలే, నువ్వు పోనీ. అది కాదు సార్, జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. విసిగించకుండా నువ్వు పోనివయ్యా. చంద్రం ఏం మాట్లాడలేకపోయాడు. పేషెంట్ ఇంకా జీవించే ఉన్నాడా తెలుసుకోవాలనుంది, కానీ అడగాలంటే భయంగా ఉంది. అరగంట సేపు గడిచింది. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన ప్రాంతానికి చేరుకుంటారు. చంద్రం ఇంకా ఉత్కంఠ అణుచుకోలేకపోయాడు. సార్ మెల్లగా అన్నాడు. ఏమిటి? ఓసారి పేషెంట్ కండిషన్ చూడండి సార్. ఏం చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? అది కాదు సార్. నువ్వు నోరు మూసుకొని పోనివయ్యా అన్నాడా వ్యక్తి కటువుగా. చంద్రం నోరు మెదపలేదు. కాసేపటి కారు వెనక కూర్చున్న వాళ్ళు ఇస్తోన్న డైరెక్షన్స్ ప్రకారం ఇంటికి చేరింది. పేషెంట్ని తీసుకొస్తున్నారని ముందుగానే ఇంట్లో వాళ్ళకు తెలిసినట్లుంది. ఆడామగ కలిసి 10 మంది దాకా పోగే ఉన్నారు. పేషెంట్ని జాగ్రత్తగా కారులోంచి బయటకు దింపుతున్నారు. అక్కడున్న వాళ్ళలో కొందరు గోలగోలను ఏడుస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. చంద్రానికి చిరాకు అనిపించింది. ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోబోతున్న ఆ వయోవృద్ధుడి కోసం అంత చాదస్తంగా వీళ్ళంతా దుఃఖపడటం ఏమిటి? అతనికి ఉన్మాదంగా గోచరించింది. పేషెంట్ని కారులోంచి దింపుతున్నారు. చంద్రం పరీక్షగా చూస్తున్నాడు. పేషెంట్లు ఎక్కడా జీవం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రాణం పోయిందర్రా అన్నారెవరో. అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. చంద్రానికి టెన్షన్గా ఉంది.
ఇక్కడ డబ్బు తీసుకోవాలి, మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. ఇందాక పేషెంట్ని తీసుకొచ్చిన ఇద్దరు అతని దగ్గరకు వచ్చారు. బాగా ఏడవడం వల్ల వాళ్ళ కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. వాళ్ళల్లో ఒకడు చంద్రానికి ఇవ్వడానికి జేబులోంచి డబ్బు తీస్తున్నాడు. సార్, ఆయన కారులో ఉండగానే ప్రాణం పోయిందని నా అనుమానం. అతని నోట్లోంచి మాట పూర్తిగా వెలువడిందో లేదో పెడీమని చెంప మీద దెబ్బపడింది. ఆస్కెల్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. తండ్రి ప్రాణం పోతుందన్న దుఃఖంతో మేము సతమతమవుతుంటే డబ్బు కోసం గడియ గడియకి బ్రతుకున్నాడా చచ్చాడా అని ఆరాలు తీస్తావా? నువ్వు మనిషివా రాక్షసుడివా? అతను ఉద్రేకం ఆపుకోలేకపోతున్నాడు. దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది. ఒళ్ళు హోనమైపోతుంది. జుట్టు రేగింది, షర్టు చిరిగింది. చివరికి వగరుస్తూ జేబులోంచి ఇన్ని నోట్లు తీసి మొహం మీదకి విసిరేశాడు. నీకు కావాల్సిన డబ్బేగా, నీకెంత కావాలో అంత తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు. చంద్రం క్రిందికి వంగి ఆ నోట్లను అందుకున్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మెల్లగా నడుస్తూ వెనక్కి తిరిగిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి సార్ అని పిలిచాడు. అతను ఆగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక స్నేహితుడు ప్రాణాన్ని కాపాడటానికి డబ్బు సంపాదించడం కోసం ఇంకో మనిషి ప్రాణం విలువ గ్రహించలేకపోయాను సార్. నా స్నేహితుడి ప్రాణం నాకెంత ముఖ్యమో మీ తండ్రి ప్రాణం మీకు అంత ముఖ్యమని గ్రహించలేకపోయాను సార్. నిజంగానే ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను సార్. ఉద్దేశం ఏదైనా పాపిష్టి ఆలోచనతో సంపాదించిన ఈ డబ్బు నాకు వద్దు సార్. చేతిలో నోట్లు అతని కాళ్ళ దగ్గర పడేసి గిరిక్కున వెనక్కి తిరిగాడు. అవతలి వ్యక్తి షాక్లోంచి కోలుకొని ఏదో అనే లోపల ట్యాక్సీ రివ్వునని దూసుకుపోయింది. గోవిందు ర్యాంపుకు మొదట్లో నేల మీద కూర్చొని తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అతని గొణుగుడు కూడా వణుకుతున్నట్లుగా ఉంది. ప్రత్యూష అటుకేసి వచ్చింది. ఏ గోవిందు, ఇక్కడేం చేస్తున్నావు అంది. గోవింద్ ఆమె కేసు చూశాడు. ఎల్లుండి పెళ్లి పెట్టుకొని ఇంకా డ్యూటీ చేస్తున్నావా అన్నాడు తడబడే గొంతుతో. డ్యూటీ చేయడమే కాదు, సక్రమంగా చేస్తాను. అంటే? గోవిందు, నిన్ను చూస్తే జాలేస్తుంది. జాలా? ఎందుకు? డబ్బు కోసం గడ్డి తిని ఒక మనిషి ప్రాణం తీయటానికి చూసావు, కానీ నీ వల్ల కాలేదు. అంత నిషాలోనూ గోవిందు తుళ్ళిపడ్డాడు. నా వల్ల కాలేదా? అవును గోవిందు, డాక్టర్ మహేష్ గారు ఇచ్చిన డబ్బుకు ఆశపడి ఆయన ప్రాణం పోవడానికి తోడ్పడుతున్నాను. నువ్వు డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఉండే ఛాంబర్లోంచి ఆ ఫ్లూయిడ్ తీసేసావు. అలాగే బ్లడ్లో ఎక్కించే తీసేసి ఇంకో ద్రవం ఉంచావు. కానీ గోవిందు, పాలకం మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నా. డాక్టర్ మహేష్ నువ్వు మాట్లాడుకున్న మాటలు చాటు నుంచి విన్నాను. నీ ప్రయత్నాలన్నీ విఘ్నం చేసేశాను. అంటే? డైలైజింగ్ ఫ్లూయిడ్ యథాతథంగా ఆ ఛాంబర్లోనే ఉంది. నువ్వు ఉంచిన ద్రవానికి బదులు అసలైన మందు పెట్టాను. గోవింద్ ఆ నిషా దిగిపోయినట్లయి నిటారుగా లేచి నిలబడ్డాడు. యూ డెవిల్, ఎంత పని చేసావు! నేను అతన్ని చావటానికి సహాయపడతానని మాటిచ్చాను. నా మాట నెరవేరి తీరాల్సిందే. గోవిందు, ఒక మనిషి ప్రాణం తీసే హక్కు నీకు లేదు. అందుకని పవిత్రమైన నర్సు ఉద్యోగంలో ఉన్న బాధ్యతతో నీ ప్రయత్నాన్ని చిన్నాభిన్నం చేసేశాను. నో, అతను చచ్చి తీరాలి. అతనికి మాటిచ్చాను. అతని డబ్బు తిన్నాను అంటూ గోవింద్ ఆవేశంతో ముందుకు పరిగెత్తబోయాడు. ప్రత్యూష అతని దారికి అడ్డుగా నిలబడింది. గోవిందు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక మనిషి ప్రాణం తీసేసే మాట కోసం ప్రాకులాడతావా? ప్రత్యూష, నా దారికి అడ్డులేస్తావా లేవా? లేవను. అంతేకాదు, నీ మీద హాస్పిటల్ అథారిటీస్కి కంప్లైంట్ చేస్తాను. అదంతా తర్వాత, ముందు అంటూ బలవంతం ఉపయోగించి ఆమె తల మీదకు చేతిని విసిరేశాడు. ప్రత్యూషకి కళ్ళు చీకట్లు కమ్మాయి. తూలి పక్కకి పడిపోయింది. ఆ చీకటి సమయంలో ఏమాత్రం సందడిగా లేని ఆ ప్రదేశంలో జరిగిన ఈ సంఘటనను ఎవరూ గమనించలేదు. గోవిందు డయాలసిస్ యూనిట్ ముందే గదిలోకి ప్రవేశించాడు. టెక్నీషియన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ దగ్గర కూర్చొని డయాలసిస్ సరిగ్గా జరుగుతుందో లేదో శ్రద్ధగా గమనిస్తున్నాడు. సార్ అని పిలిచాడు గోవిందు. టెక్నీషియన్ అతని కేసి తల తిప్పాడు. మీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడే? ట్రంక్ కాలట సార్. ఇదంతా రొటీన్గా జరిగేదేగా. అర్జెంటు కావాలని చెబుతున్నారు. మీరు వెళ్ళండి. అప్పటిదాకా నేను ఇక్కడే కాపలా ఉంటాను. జాగ్రత్తగా చూస్తూ ఉండే. ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు, నా ఉద్యోగం పోతుంది అంటూ టెక్నీషియన్ బయటకు పరిగెత్తాడు. మహేష్ గోవిందు లోపలికి రావడం, టెక్నీషియన్తో మాట్లాడడం గమనిస్తూనే ఉన్నాడు. గోవిందు, ఏం జరిగింది? పొరపాటు జరిగిపోయింది సార్. ఆ ప్రత్యూష డైలైజింగ్ ఫ్లూయిడ్ యథాస్థానంలో ఉండేటట్లు చేసింది. హెపారిన్ కూడా తారుమారు కాకుండా చేసింది. మీరు చచ్చిపోవడం లేదు సార్. నన్నేం చేయమంటారు సార్ అన్నాడు గోవింద్ ఆతృతగా. ఒక్క క్షణం మహేష్ ఆలోచించాడు. గోవిందు, ఈ రూమ్లో సిరంజి ఏమైనా ఉందా అని అడిగాడు. గోవింద్ అటు ఇటు చూశాడు. ఓ పక్కన షెల్ఫ్లో 10cc సిరంజి కనిపించింది. ఉంది సార్. ఇప్పుడు తిరిగి ఫ్లూయిడ్ మార్చడానికి దానికి టైం లేదు. కానీ
అతను తిరిగి వచ్చే లోపల నా లెగ్లోకి వెళుతున్న వీనస్ ట్యూబింగ్లోకి గబగబా 5-6 సార్లు 50 cc దాకా ఎయిర్ ఇంజెక్ట్ చేశాయి. కమాన్ క్విక్. ఎంటీ సిరంజ్తో ఎయిర్ పుష్ చేశాయి. సార్ అవును, బ్లడ్లోకి ఎయిర్ వెళితే ఎయిర్ ఎంబాలిజం వస్తుంది. నిమిషాల మీద ప్రాణం పోతుంది త్వరగా. గోవింద్ సిరంజ్ చేతిలోకి తీసుకున్నాడు. నీడిల్ని ట్యూబింగ్లో గుచ్చాడు. ప్రత్యూష కళ్ళు విప్పేసరికి చంద్రం భుజం తట్టి లేపుతున్నాడు. సిస్టర్ ఏమిటిది ఇక్కడ పడున్నారు? ప్రత్యూషకు మెదడు మొద్దుబారినట్లు అయ్యి ఏమీ అర్థం కావడం లేదు. నేను గోవిందును వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాను. మీరు గుర్తొచ్చింది. అతన్ని ఆపండి, గోవింద్ని ఆపండి. డాక్టర్ మహేష్ని చంపబోతున్నాడు. వెర్రిగా అరిచి లేవబోయి తల గిర్రును తిరిగినట్లయి అక్కడే కూర్చుండిపోయింది. చంద్రం గుండె దడదడలాడింది. ఎక్కడా అన్నాడు వణికే గొణుతో. డయాలసిస్ రూమ్లో. ఆమెను వదిలేసి చంద్రం అటుకేసి వేగంగా పరిగెత్తాడు. అతను డయాలసిస్ రూమ్లోకి అడుగు పెట్టేసరికి గోవింద్ సిరంజి నీడిల్ని వీనస్ ట్యూబింగ్లోకి గుచ్చి ఎయిర్ ఇంజెక్ట్ చేయబోతున్నాడు. గోవింద్ చెయ్యకూడని పనేదో చేస్తున్నట్లు చంద్రంకి అర్థమైంది. స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు. గోవింద్ తుళ్ళిపడి తల వెనక్కి తిప్పి చూశాడు. చంద్రం తన పనికి విఘ్నం కలిగించబోతున్నాడని గ్రహించి పిస్టన్ని లోపలికి నొక్కాడు. 5 cc దాకా ఎయిర్ లోపలికి వెళ్ళిపోయింది. చంద్రం ముందుకు దూకి అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. గోవింద్ ఉన్మత్తుడిలా నవ్వాడు. నేను అతన్ని చంపుతానని మాటిచ్చాను, అందుకోసం డబ్బు తీసుకున్నాను. డబ్బు తిని ఆడిన మాట తప్పను అంటూ రాక్షస బలంతో చంద్రాన్ని విదిలించాడు. చంద్రం వెనక్కి తూలాడు. ఈలోగా ఇంకో 5 cc ఎయిర్ వీనస్ ట్యూబింగ్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళిపోయింది. గోవింద్ నీడిల్ నుంచి సిరంజిని విడదీసి ఎయిర్ నింపడం కోసం పిస్టన్ని వెనక్కి లాగి మళ్ళీ సిరంజిని నీడిల్కి ఫిక్స్ చేశాడు. చంద్రం వెనక ముందు ఆలోచించలేదు. చేతులు కలిపి బిగించి గోవింద్ తల మీద పెడా పెడా మోదాడు. గోవింద్ తెలివి తప్పి కిందకు ఒరిగిపోయేదాకా మోదాడు. మహేష్ కళ్ళప్పగించి జరిగేదంతా చూస్తున్నాడు. మీరంతా కలిసిగట్టిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా బతకను. ఐ వాంట్ టు డై. నన్ను బ్రతికించే హక్కు మీకు లేదు. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఉండగా నేను అనుభవించే ఈ దారుణ మారణహోమం నుంచి శాశ్వతంగా నాకు విముక్తి ప్రసాదించమని, చట్టపరంగా నన్ను చంపమని కోర్టుని రిక్వెస్ట్ చేసుకుంటాను. సాయం చేస్తున్నామని ఆత్మవంచన చేసుకుంటూ నన్ను అనుక్షణం చచ్చిపోయేటట్లు చేస్తున్న యథార్థాలను చట్టం ముందు ఉంచుతాను. హరిణి, యూ కాంట్ స్టాప్ మీ ఫ్రమ్ డైయింగ్. మహేష్ పిచ్చి పట్టిన వాళ్ళ అరుస్తున్నాడు. అతనికి ఎదురుగా హరిణి, చంద్రం బొమ్మల్లా నిలబడ్డారు. తనకు మరణం ప్రసాదించమని డాక్టర్ మహేష్ లీగల్గా ప్రొసీడ్ అవుతోన్న వార్త నగరంలో గొప్ప సంచలనం కలిగించింది. కోర్టు న్యాయ విచారణ కోసం కమిషన్ నియమించింది. ఆ కమిషన్కు ఆధ్వర్యం వహిస్తూ అనుభవశాలి అయిన ఓ మెజిస్ట్రేట్ హాస్పిటల్కు పంపబడ్డాడు. న్యాయ విచారణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిబడింది. నగరంలో ఈ వార్త వల్ల ప్రభావితులైన చాలామంది మేధావులు, యువతరానికి చెందినవారు, డాక్టర్లు, న్యాయవాదులు ఈ న్యాయ విచారణకు రాగోరారు. అయితే ఒక్క పత్రికా ప్రతినిధులను తప్ప ఎవరిని అనుమతించలేదు. డాక్టర్ మహేష్ను వీల్చైర్లో జాగ్రత్తగా కూర్చోపెట్టి కాన్ఫరెన్స్ హాల్కు తీసుకొచ్చారు. న్యాయ విచారణకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మహేష్ తన వాదన ప్రారంభించారు. యువర్ ఆనర్, ఈ కేసులో సాక్షులు లేరు. నేను ఏ లాయర్ని పెట్టుకోలేదు. అందరిలా నేను ఒకప్పుడు జీవితం మీద, ప్రేమ, ప్రాణం మీద తీపి, అందమైన కలలు, ఆశలు, పట్టుదల, దీక్ష అన్నీ ఉన్నవాడినే. కానీ ఈనాడు నాకు మెర్సీ కిల్లింగ్, వైద్య పరిభాషలో చెప్పాలంటే యూతనేషియా కావాలని కోరుకునే స్థితికి ఎందుకు వచ్చాను? రోగం, అనుక్షణం నన్ను పీల్చి పిప్పి చేస్తున్న రోగం. యువర్ ఆనర్, నేను హరిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇద్దరం డాక్టర్లుగా హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటూ మా చుట్టూ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. మధ్యలో భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు వంటివేవో వచ్చాయి. వాటి ప్రస్తావన ఇక్కడ అనవసరం. నాకు మైస్థీవియా గ్రేవిస్ వచ్చింది. ఈ వ్యాధి ఉన్నట్లుండి ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు కాళ్ళు కదలవు, చేతులు కదలవు, శరీరంలోని కండరాలన్నీ పనిచేయడం మానేస్తాయి. చివరకు కనురెప్పలు కూడా ఆర్పలేను. దాని బారి నుండి బయటపడటానికి విశ్వ ప్రయత్నం చేశాను. చివరకు థైమెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ అవి నన్ను కబళించడం మానలేదు. పర్యవసానంగా కారు యాక్సిడెంట్కి గురయ్యి క్వాడ్రిప్లీజియా వాతపడ్డాను. దానికి లోనయ్యాక నా శరీరంలో ఒక్క మెడపై భాగం తప్ప ఏ అవయవము నా స్వాధీనంలో లేదు. ఒక మాట, చూపు తప్పితే ఏమీ చేయలేని భయంకరమైన నిస్సహాయ స్థితి. అంతేకాకుండా నా శరీరం స్పర్శజ్ఞానం కూడా కోల్పోయింది. కందిరిగి వచ్చిన కాలి బొటనవేలు తొలిచేస్తున్నా, రక్తం బొటబొట కారిపోతున్నా
తెలియని కూడా తెలీదు. నిప్పంటుకుని నా షర్టు తగలబడిపోతున్నా నన్ను నేను కాపాడుకోలేను. సిస్టర్ నా శరీరం శుభ్రం చేసేటప్పుడు లేక ఇంకేదన్నా శుశ్రూష చేస్తున్నప్పుడు బెడ్ మీద నుంచి కింద పడిపోతున్నా నన్ను నేను రక్షించుకోలేను. నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఈ దుర్భరమైన స్థితిలో గడపాలి. పైగా కిడ్నీ ఫెయిల్యూర్, ఎప్పుడు డయాలసిస్. ఇహ నన్ను బతికించుకునేందుకు, నా ప్రాణం పోకుండా కాపాడుకునేందుకు నా భార్య హరిణి చేసే ప్రయత్నాల వల్ల, తప్పనిసరి అయిన ఖర్చుల వల్ల ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయింది. సంపాదించిన డబ్బంతా కరిగిపోయింది. నా గురించి పడే హైరానాలో ఏకాగ్రత కుదరక తన ప్రాక్టీస్నంతా పాడు చేసుకుంది. చివరకు జీవోత్సవంలా మిగిలింది. నా గురించి, నిరర్ధకమైన నా ఉనికి గురించి తనను తాను సర్వనాశనం చేసుకుంది. నన్ను బ్రతికించుకునే ప్రయత్నంలో నా ప్రాణ స్నేహితుడు చంద్రం దొంగతనానికి పాల్పడి అపఖ్యాతి పాలై నిక్షేపం లాంటి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. చివరకు ట్యాక్సీ డ్రైవర్ అయ్యాడు. ఇదంతా దేనికి? ఏమి సాధించడానికి? ఒక మనిషి జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు ఈ సొసైటీ ఎందుకు చావనివ్వదు? అసలు కొన్ని నిరర్ధకమైన జీవితాలు దేనికి? బ్రెయిన్ డెత్ వచ్చాక ఆ జీవి ఉనికి వల్ల ప్రయోజనం ఏముంది? సంవత్సరాల తరబడి మంచాన పడి కదలలేని స్థితిలో ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వాళ్ళ చేత చేదరించుకోబడుతూ, ఈ వ్యక్తి ఎంతకీ చావటం లేదని విసుక్కోబడుతూ, దీర్ఘరోగాలతో శరీరమంతా కుళ్ళి కుళ్ళి భరించలేని బాధలతో మగ్గిపోతూ, వీళ్ళ జీవితాలను ఆ నరకయాతనతోనే కొనసాగించేవాళ్ళంటాం మానవత్వమా? మానవత్వం మానవత్వం అని ఊరికే నినాదాలు చేయటం మానేసి ఆ వ్యక్తి గుండెల్లోకి జొరబడి చూడగలిగితే అతను మెర్సీ కిల్లింగ్ ఎందుకు అడుగుతున్నాడో అవగతం అవుతుంది. ఒక మనిషి తనకు ఈ జీవితం దుర్భరమైపోయినప్పుడు ఆ జీవితం నుంచి తప్పుకునే అధికారం అతనికి ప్రసాదించాలి. ఆనర్, ఈ సమస్య గురించి మహారాష్ట్ర గవర్నమెంట్ తీవ్రంగా యోచిస్తోంది. పూణేకి చెందిన గోపామండలిన్ అనే వ్యక్తి తనకు సునాయాస మరణం ప్రసాదించమని ప్రధాని ఇందిరాగాంధీకి, ఆ తర్వాత మొరార్జీ దేశాయ్కి వినతి పత్రాలు సమర్పించుకొని అవి తిరస్కరించబడితే విధి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. దానివల్ల మహారాష్ట్ర ప్రభుత్వంలో సంచలనం ఏర్పడి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు సదానంద వార్డే జీవన్మరణ సమస్యల్లో ఉన్న ఓ వ్యక్తి తన జీవితం అంతం చేసుకోదలిస్తే అనుమతించాలని ప్రతిపాదించారు. ఆచార్య వినోబా భావే తన చివరి రోజుల్లో ట్రీట్మెంట్ నిరాకరించి మరణాన్ని ఆహ్వానించాడు. నిజానికి చనిపోతున్న ఆఖరి క్షణంలో కూడా ఆయన తెలివిగానే ఉన్నాడు. స్వామి వివేకానంద తాను మరణించదలుచుకున్న సమయంలో తన గదిలో ఒంటరిగా నిలబడి చాలాసేపు గంగానది వైపు చూస్తూ గడిపాడు. ఆ తర్వాత కిటికీ తలుపులన్నీ తీసివేసి నేల మీద పడుకొని కళ్ళు తెరిచి పైకి చూస్తూ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాడు. అతని శిష్యులు ధ్యానంలోనూ ఉన్నాడనుకున్నారు. ఆ ధ్యానంలోనే ఆయనలోంచి జీవం వెళ్ళిపోయింది. కావాలని సమాధిలోకి వెళ్ళిపోయిన ఉదంతాలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆధ్యాత్మికత్వానికి సంబంధించినవి, లౌకిక ప్రపంచానికి సంబంధించినవి కావని వాదించవచ్చు. యువర్ ఆనర్, ఆధ్యాత్మిక భావంతో శరీరాన్ని వదిలిపెట్టే హక్కు మనిషికున్నప్పుడు రోగంతో చితికి చితికి కుళ్ళి కుళ్ళి నశిస్తోన్న విడిచిపెట్టడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు? నాకు ఉన్న ఈ జబ్బుల వల్ల బెడ్ మీద పడుకొని ఆ రాపిడికి వీపంతా బెడ్ సోర్స్. క్షణం ఒక యుగంలో గడుస్తోంది. ఈ శరీరాన్ని, హీనమైన జీవితాన్ని ఒక్క సెకండ్ కూడా భరించలేకపోతున్నా. ప్రతిదానికి, ఆఖరికి టాయిలెట్కి వెళ్ళటానికి కూడా ఇతరుల మీద రోజుకి ఎన్నోసార్లు ఆధారపడి బ్రతికే అధమ స్థితి. ప్లీజ్, నాకు బ్రతకాలని లేదు. బ్రతకలేకపోతున్నాను. నన్ను నేను తీవ్రంగా అసహించుకుంటున్నాను. నన్ను నేను భరించలేకపోతున్నాను. ఒక పెంతటాల్ సోడియం, తర్వాత లీథల్ డోస్ ఆఫ్ మార్ఫిన్ చాలు, నా జీవితం సమసిపోతుంది. ప్లీజ్ సార్, ఒక్కసారి నా వంక దయగా చూడండి. నా గుండెలో చెలరేగే క్షోభను అర్థం చేసుకోండి. నాకు దయామరణాన్ని ప్రసాదించండి. యువర్ ఆనర్, ప్లీజ్. మానవత్వం అంటే చాతస్థం కాకూడదు, అజ్ఞానం కాకూడదు. సరైన నిర్ణయం తీసుకోగలగటమే నిజమైన మానవత్వం. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, సాధ్యం కాలేదు. నన్ను హత్య చేయమని ప్రాధేయపడ్డాను, సాధించలేకపోయాను. ఇహ మిగిలింది ఒకే ఒక ఆశాకిరణం, దయామరణం. వాది ఆర్గ్యుమెంట్ పూర్తయింది. తర్వాత ప్రతివాది హరిణి తన వాదన మొదలుపెట్టింది. హరిణి కొన్ని నెలల క్రితం మనిషికి ఇప్పటికీ పోలికే లేదు. ముఖంలో సౌందర్య రేఖలు అలాగే నిలుచున్నాయి, కానీ కళ్ళ చుట్టూ నల్లటి గీతలు ఏర్పడ్డాయి. మనిషి బాగా సన్నబడిపోయి చాలా నీరసంగా గోచరిస్తోంది. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే సెడేటివ్స్ అతిగా తీసుకోవడం వల్ల వచ్చే చిన్న వణుకు చేతుల్లో ప్రవహిస్తోందని తెలుస్తోంది. యువర్ ఆనర్, మహేష్ యూథనేషియా గురించి వివరంగా చర్చించి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు.
తన వాదన పటిష్టమని చెప్పడం కోసం ఎన్నో ఉదాహరణలు చూపించారు. కానీ మనిషి జన్మించక ముందు ఏకాకి. ఓసారి భూమి మీదకొచ్చాక అతని చుట్టూ ఓ ప్రపంచం అల్లుకొని ఉంటుంది. ఆ ప్రపంచంతో అనేక విధాల సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఉంటాడు. నో మోర్ ఏ లోన్లీ మ్యాన్. పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, వయసొచ్చాక స్నేహితులు, పెళ్ళయ్యాక భార్య, ఇంతమందితో అతని జీవనం పెనవేసుకొని ఉంటుంది. యువర్ ఆనర్, తరచి చూస్తే మనం మన కోసమే బతకట్లేదు, ఇతరుల కోసం బ్రతుకుతున్నాం. అనుక్షణం మనల్ని తీర్చిదిద్దుతున్న సొసైటీ, మన పిల్లల భవిష్యత్తు, మన మీద ఆధారపడి ఉన్నవారు, ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ఏ ఇతర కారణాల వలనైనా మనకి బ్రతుకు మీద విరక్తి పుట్టినప్పుడు ఈ నైతిక బాధ్యతను విస్మరించుకొని జీవితాన్ని కొనసాగించడం లేదు. యువర్ ఆనర్, నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అసలు నాకు చదువంటే ఇష్టం లేదు. కానీ అతన్ని పొందడానికి, అతన్ని అనుక్షణం కళ్ళ ముందు చూసుకోవడానికి మెడిసిన్లో చేరాను. నా తండ్రి ఏవో కొన్ని ఉద్దేశాలు ఉంచుకొని అతన్ని కలుసుకోకూడదని శాసిస్తే, అతన్ని పొందడం కోసం, అతన్ని నావాణ్ణి చేసుకోవడం కోసం తండ్రికి ఇచ్చిన మాట శిరసా వహించాను. అతను నా ప్రాణం, నా ఊపిరి, నా దైవం. నాలోని ప్రతి అణువు అతనే. అతనితో నేను పొందిన అమృతపు గడియలు చాలా తక్కువ. మా ఎడబాటే ఎక్కువ. యువర్ ఆనర్, శ్రీకాంత అనే పేషెంట్ రుగ్మతతో తాను నిత్యం పడే బాధ భరించలేక తనని చంపేయమని కోరితే, తొందరపాటుతో ఆమె జీవితాన్ని అంతం చేసేద్దామని నిర్ణయానికి వచ్చాను. అతి సున్నితమైన మనస్సు గల మహేష్ నా నిర్ణయాన్ని సహించలేకపోయాడు. ఈ మెర్సీ కిల్లింగ్ విషయంలో నాతో తీవ్రంగా విభేదించేవాడు. దాంతో కొన్నాళ్ల పాటు ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అది కేవలం ఎడబాటే, అభిప్రాయ భేదం వల్ల వచ్చిన తప్పటడుగే అయినా మా ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి గల ప్రేమ ఇంకా ఇనుమడించింది కానీ వీసమైన తగ్గలేదు. యువర్ ఆనర్, ప్రపంచంలో అన్నిటికన్నా మించిన సత్యం ప్రేమ. భార్యాభర్తల్ని సంవత్సరాల తరబడి బంధించుంచేది ఈ ప్రేమే. ఒకరి కోసం ఒకరిని త్యాగాలు చేయించి, ఒకరి కోసం ఒకరిని బ్రతికించుంచేది ఈ ప్రేమే. నేను స్త్రీని, ప్రేమించిన మనిషి కోసం, అతన్ని ఓ భర్తగా, దైవంగా, నా సర్వస్వంగా చూసుకునే స్త్రీని. కుష్ఠరోగంతో కుళ్ళిపోయి ఉన్న తన భర్తని కాపాడుకోవడం కోసం సుమతి ప్రపంచాన్ని ధిక్కరించింది. మనది హిందూ సాంప్రదాయం. వృద్ధాప్యం రాగానే తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేసే వెస్టర్న్ కల్చర్ కాదు మనది. సహనం, ఓర్పు, శాంతం, త్యాగం ప్రబోధించే హిందూ ధర్మం మనది. తన దైవాన్ని కాపాడుకోవాలనే మానవతా దృక్పథం చాదస్తమవుతుందా? అసలు మానవత్వం అంటే ఏమిటి? బాధ, స్వార్థం, దురాశ వీటన్నింటికీ అతీతమైన స్థితి. నిజమే, నా మహేష్ శారీరకంగా బాధపడుతున్నాడు. కానీ ఎంత బాధలో ఉన్నా మనిషికైనా జీవితం పొడిగించాలే తప్ప అంతం చేసే హక్కు తోటి మనిషికి లేదన్న సత్యాన్ని చాటి మీ కళ్ళు తెరిపించిన మహనీయుడు. ఇతరుల విషయం ఓ సత్యం, తన వరకు వచ్చేసరికి దాని రూపం మారిపోవటమా? ఒక స్త్రీ తన సర్వస్వం అంకితం చేసిన వ్యక్తి కోసం ఏ త్యాగాన్నైనా సంతోషంతో స్వీకరిస్తుంది, కానీ బాధపడదు. ఎవరో ఇరుకు మనుషుల ప్రస్తావన ఇక్కడ అనవసరం. నేను సజీవంగా నా కళ్ళ ముందు కనబడటం కోసం ఎంత కష్టాన్నైనా ఆనందంగా స్వీకరిస్తాను. అతడు తన విముక్తి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ అతను లేని నా జీవితం గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచించినా బయటకు చెప్పటం లేదు. అతను నా భర్త. అతన్ని కాపాడుకోవాలని నేను ఎంత తాపత్రయపడుతున్నానో, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అతనికి కూడా ఉంది. నేను అతని కోసం త్యాగం చెయ్యాలి. అతను నా కోసం త్యాగం చెయ్యాలి. ఆనర్, మెర్సీ కిల్లింగ్ పేరిట వాటిని అనుమతించడం మొదలు పెడితే అవి హద్దు తప్పి అవసరానికి మించి వ్యాప్తి చెందడం మొదలు పెడతాయి. ప్రతి మనిషి తనది జెన్యూన్ కేసు అనుకుంటాడు. ఆత్మహత్యలు కూడా ఎక్కువవుతాయి. దీనివల్ల ప్రపంచం ఓ నూతన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని గుండెల్లో ఎలాంటి అగ్నిజ్వాలలు రేగుతున్నాయో, అతని మీద ప్రేమతో, నైతిక బాధ్యతతో నాలోనూ అలాంటి అగ్నిజ్వాలలే ప్రజ్వరిల్లుతున్నాయి. అతను లేని మరుక్షణం నేను లేను. అతని ఉనికి నాకు కావాలి. ఇది భార్యగా నా ఆవేదన, నా ఆక్రందన. అతన్ని మరణించనివ్వకండి. హరిణి ఫెయింట్ అయి పడిపోయింది. మెజిస్ట్రేట్ డాక్టర్ భార్గవను డాక్టర్ నరేంద్రను క్వశ్చన్ చేశాడు. మొదట డాక్టర్ భార్గవ, డాక్టర్ మహేష్ కేసు మొదటి నుంచి చూస్తున్నది మీరే కదూ? అవును. అతని డిసీజ్ పేరేమిటి? క్వాడ్రిప్లీజియా. దాంట్లోంచి అతను రికవర్ అవడానికి అవకాశం ఉందా? ఇతడి విషయంలో లేదు. ఎలా చెప్పగలరు? అతనికి జబ్బు కలిగించిన అంశాలు రికవర్ అవడానికి అవకాశం లేనట్టివి. అంతేకాకుండా హేమాహేమీలైన ఇతర న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్తో కన్సల్ట్ చేశాను. వాళ్ళంతా కూడా చేయగలిగిందేమీ లేదని ధృవీకరించారు. అటాక్ వచ్చినప్పుడు అతని లోపలి అవయవాలు బాధకు లోనైనప్పుడు అతని స్థితి ఎలా ఉంటుంది? మానవ మాతడు భరించడానికి వీలైన స్థితిలో ఉంటాడు. తర్వాత డాక్టర్ నరేంద్ర, మీరు
నేఫ్రాలజిస్ట్ కదూ? అవును. డాక్టర్ మహేష్ ఇంకా ఏ ఇతరమైన డిసీజెస్తోనైనా బాధపడుతున్నాడా? అతని కిడ్నీస్ దారుణంగా దెబ్బతిన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అతన్ని పీల్చి పిప్పి చేసి పారేసింది. అంతేకాకుండా అటాక్ వచ్చినప్పుడల్లా లోవర్ అబ్డామినల్ పెయిన్ భయంకరంగా ఉంటుంది. చాలా బాధపడతాడు. అతనికి ఉపశమనం కలిగించడానికి ఏం చేసేవారు? డయాలసిస్ చేసేవాళ్ళం. దానివల్ల ప్రయోజనం ఉండేదా? రక్తశుద్ధి కలిగి అతని జీవితం పొడిగించడానికి వీలయ్యేది. అలా ఎంతకాలం పొడిగించొచ్చు? చెప్పలేను. అతని దారుణమైన బాధకు శాశ్వతమైన విముక్తి కలిగించడానికి వీలుందా? లేదు. మెజిస్ట్రేట్ గారి తీర్పు కోసం పత్రికా ప్రతినిధులు, మహేష్, హరిణి, ఆసక్తిగల ప్రజలు ఎదురుచూస్తున్నారు చాలా ఆతృతగా. తీర్పు ఇవ్వడానికి ముందు ఆయన చాలా అంతరంగ మథనానికి గురయ్యాడు. చివరకు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఒక రోగి ఆరోగ్యం నుండి కోలుకునే అవకాశం లేనప్పుడు, రోగం అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు, ప్రతిక్షణం అతనికి మరణహోమంగా మారినప్పుడు, అతను ఆ జీవితం నుంచి విముక్తి కోరుకుంటున్నప్పుడు అతనికి మెర్సీ కిల్లింగ్ ప్రసాదించడంలో తప్పు లేదనే నిర్ధారణకు వచ్చాను. కానీ ఇండియన్ లీగల్ కోడ్లో ఏ యాక్ట్ ప్రకారం కూడా అతనికి మెర్సీ కిల్లింగ్ ఇచ్చే అధికారం నాకు లేదు. అందుకని అతని అభీష్టం నెరవేరటానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆపు చేయమని ఉత్తర్వు చేయడమైనది. మహేష్ బెడ్ మీద పడుకుని ఉన్న అతను కళ్ళు తిప్పి చూశాడు. హరిణి ఏడుస్తోంది. నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. మహేష్, నా బాధ నువ్వెందుకు అర్థం చేసుకోలేదు? నీ బాధ కన్నా నా బాధకు విలువిచ్చాను కాబట్టి. మహేష్, మన జీవితాలు ఇలా అవుతాయనుకోలేదు. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇంటికి తీసుకువెళ్తాను రా. ఇప్పుడు కాదు. ఎప్పుడు? అంతా అయ్యాక చంద్రం తీసుకొస్తాడు. ముందుగా నువ్వు చూడలేవు. హరిణి గుండె పగిలిపోయింది. మహేష్ మహేష్ అంటూ అతని గుండె మీద వాలిపోయి తనివి తీరా ఏడ్చేసింది. లోవర్ అబ్డామిన్ పెయిన్ స్టార్ట్ అయింది. రక్తంలో ఖనిజాల స్థాయి పెరుగుతోంది. బ్లడ్ యూరియా 100, 150 దాటిపోయింది. క్రియేటినిన్ 10 మిల్లీగ్రాములు దాటిపోయింది. పొటాషియం 6, 7 మిల్లీ ఈక్వివలెంట్స్ అలా పోతూనే ఉంది. అతని ఆదేశం ప్రకారం కిటికీ తలుపులు తెరిచుంచారు. ఆకాశం కదిలే మేఘాలతో నిండి ఉన్న ఆకాశం, కదులుతున్నట్లు కనబడుతోన్న ఆకాశం, నిశ్శబ్దంగా నిండుగా సాగిపోయే ఆకాశం. కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ప్రేవుల్ని తొలిచేస్తూ అగ్నిపర్వతం పేలిపోతున్నట్లు, సలసలా కాగే లావా కాల్చివేస్తున్నట్లు తల్లో నరాలు మొద్దుబారిపోతున్నాయి. కళ్ల ముందు దృశ్యాలు అస్పష్టంగా, అగమ్యగోచరంగా, మసకమసగ్గా మారిపోతున్నాయి. మెదడు స్తంభించిపోతోంది. ఏమిటిది? ఏం జరుగుతోంది? ఆ దృశ్యాలు ఎందుకలా మారిపోతున్నాయి? ఎలుగెత్తి ఎవరినైనా పిలవాలనిపించింది. హరిణిని చూడాలి. ఒకసారి నా హరిణిని చూడాలి. చంద్రం గదిలోకి వచ్చాడు. చంద్రం, ఒక్కసారి నన్ను హరిణి దగ్గరకు. కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. చంద్రం అద్దెకి తీసుకొచ్చిన వీసీఆర్ టీవీలో హాస్పిటల్లో రికార్డ్ చేయబడిన మహేష్ అటాక్ సంబంధించిన భాగాల్ని చూస్తోంది. అంతవరకు బాగానే ఉన్న మనిషి ఉన్నట్లుండి ప్రపంచంలో ఉన్న బాధనంతా భరిస్తున్నట్లు ముఖ కవళికల్లో తెలుస్తోంది. కదల్లేడు, కాళ్ళు చేతులు కొట్టుకోలేడు. లోపల మాత్రం ప్రళయం సంభవిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాధను భరించడానికి పెదవులు బిగబట్టి పంటితో అదిమి పట్టాడు. పెదములు చిట్లి నెత్తురు కారుతున్నాయి. మహేష్, నా మహేష్, ఎంత నరకం అనుభవించావు, ఎంత ఓర్చుకున్నావు. హరిణి ఫేమ్ కుర్చీలో వెనక్కి వాలి ఉంది. ఆమె ఎడమ చేతి వెయిన్ ద్వారా సెలైన్ సెట్ కనెక్ట్ చేసి ఉంది. గ్లూకోజ్ లోపలికి ప్రవహిస్తోంది. నీరసంగా ఉందని సిస్టర్తో గ్లూకోజ్ డ్రిప్ పెట్టించుకుంది. ఆ బాటిల్లో 15 దాకా మార్ఫిన్ యాంపిల్స్ కలపబడి ఉన్నాయన్న సంగతి సిస్టర్కి తెలీదు. మెదడు మొద్దుబారిపోతోంది. కళ్ల ముందు మెదిలే బొమ్మ అస్పష్టంగా మారిపోతోంది. ఒక్కసారిగా త్రుళ్ళిపడింది. మహేష్, నిన్ను చూడాలి, ఆఖరిసారిగా చూడాలి, సజీవంగా చూడాలి. కుర్చీలోంచి లేవబోయింది. సాధ్యం కాలేదు. చెయ్యి విదిలించుకోబోయింది. సాధ్యం కాలేదు. కళ్ళకేమీ కనబడటం లేదు. ప్యూపిల్స్ పిన్ పాయింట్ అయిపోయాయి. వగర్పు వస్తోంది. శ్వాస ఆడటం లేదు. రెస్పిరేటర్ ఫెయిల్యూర్. కార్డియాక్ అరెస్ట్. మహేష్ కారు వెనక సీట్లో పడుకోబెట్టబడి ఉన్నాడు. పెదములు చిట్లి నెత్తురు కారిపోతోంది. చంద్రం కారు డ్రైవ్ చేస్తున్నాడు. హర్రీ, చేరుకుంటున్నాం. చంద్రం చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్కసారి నా పెదాలు దాటి మాట బయటకు రాలేదు. 2 నిమిషాలు గడిచాక హరిణి ఇంటి ముందు చంద్రం కారాపు చేశాడు. మహేష్ అని పిలిచాడు. జవాబు లేదు. మహేష్ పలకలేదు.
చంద్రం తల తిప్పి వెనక్కి చూశాడు. అతనికి అర్థమైంది. మహేష్ శరీరాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. హరిణి ఫేమ్ కుర్చీలో వెనక్కి ఆనుకొని పడుకొనుంది. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. గ్లూకోజ్ డ్రిప్పు పూర్తయిపోయి ఉంది. నోట్లోంచి చిన్న నురగ. అతనికి అర్థమైంది. పక్కనే ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది. మహేష్ శరీరాన్ని అందులో ఉంచాడు. చంద్రం మహేష్ గొంతు. ఉలిక్కిపడి టీవీ స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్ నిండా క్లోజప్లో మహేష్ రూపం. అద్దిస్తున్నట్లుగా చూస్తున్నాడు చంద్రం వంక. చాలింకా, కెమెరా ఆఫ్ చెయ్యి. ఆ రోజు హాస్పిటల్లో వీడియో కెమెరాతో మూవీ చేస్తున్నప్పుడు వేడుకోలుగా మహేష్ అన్న మాటలు. చంద్రం టీవీ దగ్గరకు నడిచి వెళ్ళాడు. స్క్రీన్ నిండా వ్యాపించున్న మహేష్ రూపాన్ని వంగి ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేశాడు. బొమ్మ చెరిగిపోయింది. సమాప్తం. ఇక్కడితో ఈ నవల పూర్తయిందండి. మీకు కనుక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.